जय बोलो माता सिंहवाहिनी अम्मवारी जय వినబడతలేదు జై బోలో సింహవాహిని మాతాకి అది అట్లా ఉండాల చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం సమర్పించినట్టే అమ్మవారికి చీర సారే పట్టు వస్త్రాలతో పాటు అమ్మవారికి బోనం కూడా సమర్పించాను వెండి బోనం ఆనవాయితీ ఇక్కడ నుంచే మొదలైంది నాకు సో చాలా సంతోషంగా ఉంది అండ్ ముఖ్యంగా ఈ రోజు మన తెలంగాణ గడ్డ మీద ఉన్న మన బండి సంజయ్ గారు త్రిశక్తి ఆలయం అందరికి చాలా మందికి తెలియదు ఆయన సొంత దేవాలయం ఉంది ముగ్గురు అమ్మవార్లని స్థాపించారు అక్కడ నేను కూడా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగింది అప్పుడు సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది ఆయన ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం నేనైతే ఇంకా ఇంకా అంచెలంచెలుగా ఆయన ఎదగాలి అలాగే మన బోనాల పండుగ తెలంగాణకే పరిమితం కాకుండా యావత్ భారతదేశానికి పరిమితం అయ్యే విధంగా ఆయన కృషి చేయాలి నేషనల్ ఫెస్టివల్ జరుపుకునే విధంగా మనకి ఈ పండుగను తీసుకెళ్లగలగాలి ఎందుకంటే ఇట్లా ఆట పాట బోనం ఇంత కల్చర్ ఎక్కడా ఉండదు ఇది స్త్రీని పూజించే పండుగ శక్తిని పూజించే పండుగ అమ్మని పూజించే పండుగ కాబట్టి ఇది మన స్టేట్ వైడ్ కాకుండా సెంట్రల్ వైడ్ కూడా ఈ ఫెస్టివల్ ని మనం సెంట్రల్ ఫెస్టివల్ గా జరుపుకునే రోజు రావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు కూడా మీ వాయిస్ గా సెంట్రల్ లో ఇది వినిపించాలి అండ్ ఢిల్లీలో కూడా మన ఉనికి మన తెలంగాణ బోనాలు మన పోతరాజు మన తొట్టెల మన పలారం బండ్లు ఢిల్లీ దర్వాజా ముందు కూడా అంటే 15 ఆగస్టుకి జెండా వందనం ఎలాగైతే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఉనికి ఉంటది ఈసారి మన తెలంగాణ ఉనికి కూడా అక్కడ ఉండేలాగా చూడాలని నా రిక్వెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరి ఒక్కసారి ఆ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా అలాగే మన తెలంగాణ చెల్లె తెలుసుగా ఆడపిల్లనమ్మ అని ఆడపిల్లలకు ఎంతో మందికి ప్రోత్సహించింది ఎంతో మందికి తన చిన్న తనం నుండి ఒక తెలంగాణ మట్టి మకరందాన్ని ఆడపడుచుల ఉనికిని ఉండాలి ఆడపిల్లనమ్మ అని తన తల్లి కొంగు పట్టుకుని ఎలాగైతే పాడిందో ఇప్పటికీ మన తెలంగాణ పాటలు బోనాల పాటలను పాడుతుంది ఆమె గలం ఇప్పటిదాకా బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు 100 సంవత్సరాలు ఈ గలం ఇలాగే ఉండాలని అన్నారు ఆ మాట నేను మైక్ పరంగా అంటున్నాను నిజంగా తెలంగాణ కల్చర్ ఇంకా ఇంకా ఉనికిని మీ వాయిస్ నుంచి చేయాలి ఒక్కొక్క పాట పాడి మనం ఫైనల్ చేద్దాం